నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఒక క్రికెటర్ గురించి కాదు. 14 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన బాల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కథ. ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన బాలుడు, తన కల కోసం పోరాడిన కుటుంబం, ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులు మరియు అసాధ్యాన్ని సాధ్యంగా మార్చిన ఒక ప్రయాణం. ఇది వైభవ్ సూర్యవంశీ కథ. బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం తాజ్పూర్లో జన్మించాడు వైభవ్. చిన్నప్పటి నుండే అతనికి క్రికెట్ అంటే ప్రాణం. ఇతర పిల్లలు ఆటలతో కాలం గడుపుతుంటే వైభవ్ చేతిలో మాత్రం ఎప్పుడూ బ్యాట్ ఉండేది. కేవలం 4 సంవత్సరాల వయసులో అతని తండ్రి అతనిలోని ప్రతిభను గుర్తించాడు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ కూడా ఒకప్పుడు క్రికెటర్ కావాలని కలలుగన్న వ్యక్తి. కానీ పరిస్థితుల కారణంగా ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. అయితే తను సాధించలేనిది తన కొడుకు సాధించాలని నిర్ణయించుకున్నాడు. వైభవ్ ప్రతిభను మెరుగుపరచడానికి అతని తండ్రి అతన్ని పాట్నాలోని క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. సమస్తీపూర్ నుంచి పాట్నా వరకు దాదాపు 100 కిలోమీటర్ల ప్రయాణం. ప్రతి 2 రోజులకు ఒకసారి ఆ ప్రయాణం చేసేవారు. వర్షమైనా, ఎండైనా, డబ్బున్నా లేకపోయినా క్రికెట్ ప్రాక్టీస్ మాత్రం ఆగలేదు. కానీ అక్కడే అసలు కష్టం మొదలైంది. కుటుంబ ఆదాయం చాలా తక్కువ. క్రికెట్ ఖర్చులు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్యాటు, ప్యాడ్స్, కిట్, ప్రయాణ ఖర్చులు ఇవన్నీ భరించడం కుటుంబానికి చాలా కష్టంగా మారింది. అయినా వైభవ్ కలల్ని ఆపాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని నివేదికల ప్రకారం అతని తండ్రి తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిగా కొడుకు క్రికెట్ కెరియర్ పైనే దృష్టి పెట్టాడు. కుటుంబ బాధ్యతలను పెద్ద కుమారుడు చూసుకోవాల్సి వచ్చింది. అతని తల్లి చేసిన త్యాగాలు మరెంతో గొప్పవి. వైభవ్ తెల్లవారుజామున ప్రాక్టీస్కి వెళ్ళాలి కాబట్టి ఆమె రాత్రి 2-3 గంటలు మాత్రమే నిద్రపోయి ఉదయం 2 గంటలకే లేచి అతనికి భోజనం సిద్ధం చేసేది. ప్రతిరోజు ఎటువంటి ఫిర్యాదు లేకుండా కొడుకు కల నెరవేరాలని ఒక ఆశతో స్నేహితులు మాత్రం బయట ఆడుకుంటుంటే వైభవ్ మాత్రం మైదానంలో చెమట వచ్చేవాడు. పుట్టినరోజులు, సెలవులు, వేడుకలు అన్నింటినీ పక్కన పెట్టి క్రికెట్కే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే అతని కోచ్లు అతన్ని త్వరగా నేర్చుకునే ఆటగాడు అని ప్రశంసించారు. అతని కష్టం ఫలించడం ప్రారంభమైంది. 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం వచ్చింది. ఇంత చిన్న వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడం అంటే సాధారణ విషయం కాదు. దేశం ఒక్కసారిగా అతని వైపు చూడడం మొదలుపెట్టింది. అక్కడితో ఆగలేదు. అండర్-19 స్థాయిలో ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతని షాట్లు, అతని ఆత్మవిశ్వాసం ఎవరైనా ఆశ్చర్యపరిచేలా ఉండేవి. 2024లో జరిగిన ఐపీఎల్ వేలంలో కేవలం 13 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2025 ఐపీఎల్ వైభవ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన టోర్నమెంట్. తన తొలి మ్యాచ్లోనే తొలి బంతిని 6గా మలిచాడు. దేశమంతా ఆశ్చర్యపోయింది. తను నిజంగా 14 ఏళ్ల పిల్లాడేనా అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ కొన్ని రోజులకే అసలు అద్భుతం జరిగింది. గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెంచరీ హీరోగా నిలిచాడు. 11 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు, 101 పరుగులు. ప్రపంచ క్రికెట్ ఒక్కసారిగా అతని పేరు వినడం మొదలుపెట్టింది. ఆ రోజు మైదానంలో కనిపించింది కేవలం ఒక సెంచరీ మాత్రమే కాదు, ఒక తండ్రి కళ, ఒక తల్లి త్యాగం, ఒక కుటుంబం చేసిన పోరాటం, అన్నిటి ఫలితం. ఈ రోజు వైభవ్ సూర్యవంశీ కోట్లాది యువతకు ఒక సందేశం ఇస్తున్నాడు. పెద్ద కళలు కనడానికి పెద్ద వయసు అవసరం లేదు. కష్టపడితే, కుటుంబం అండగా ఉంటే ప్రపంచం గుర్తించే రోజు తప్పకుండా వస్తుంది. ఒక చిన్న గ్రామం నుండి ప్రపంచ క్రికెట్ వేదిక వరకు ఇది వైభవ్ సూర్యవంశీ ప్రయాణం. ఇంకా అతని కథ మొదలైంది మాత్రమే. ముందు ముందు అతను ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. చూశారు కదా, మన ఇండియాలో కూడా ఎంతో టాలెంట్తో ఉన్న పిల్లలు ఉంటారు. వాళ్ళలో ఆ టాలెంట్ గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇలాంటి వైభవ్ సూర్యవంశీలు మరెందరో వస్తారు. అది మన దేశానికే గర్వకారణంగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో గురించి ఏమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.